Good morning, my dear students. This is your Subbarao sir, founder and director of Ashoka IAS Study Circle, Ashok Nagar X Roads, Hyderabad. సో మీరు స్క్రీన్ మీద చూస్తుంది నిజమే. సో ఐఏఎస్ ఐపీఎస్ లాంటి పరీక్షలు అనగా సివిల్ సర్వీసెస్ సాధించాలంటే మీరు ఇటీవల ఒక బాలీవుడ్ సినిమా 12th ఫెయిల్ అని చెప్పి ఒక సినిమా వచ్చింది. ఆ సినిమాని మీరు డౌన్లోడ్ చేసుకుని పదే పదే చూడండి. మీకు చాలా మోటివేషనల్గా ఇన్స్పిరేషనల్ మూవీ. మధ్యప్రదేశ్లో ఒక చాలా పేద కుటుంబంలో పుట్టినటువంటి మనోజ్ శర్మ ఐపీఎస్ యొక్క జీవిత కథని ఆ బయోగ్రఫీని ఆధారంగా చేసుకొని ఈ మూవీని తీయడం జరిగింది. సో ఇక్కడ మూవీతో మనకి మూవీ అంటే సినిమా లాగా కాకుండా ఇది ఒక ఒక నిజంగా జరిగినటువంటి యథార్థ సంఘటనల ఆధారంగా ఒక వ్యక్తి యొక్క ఒక చిన్న ఎక్కడో మారుమూల గ్రామంలో మధ్యప్రదేశ్లో ఎలాంటి వసతులు లేనటువంటి ప్రాంతంలో పుట్టి ఆయన ఏ విధంగా ఢిల్లీ చేరుకొని సివిల్ సర్వీసెస్ అనేక సార్లు రాసి సివిల్ సర్వీసెస్లో విజయం సాధించాడు. యాక్చువల్గా ఆయన 12th క్లాస్ ఫెయిల్ అనమాట. అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అంటే ఇంటర్లో ఫెయిల్ అయిన ఆయన తర్వాత డిగ్రీ చదివి తర్వాత ఢిల్లీకి వెళ్ళి అక్కడ సివిల్ సర్వీసెస్ కోచింగ్ తీసుకొని అక్కడ చిన్న చిన్న హోటల్లో దొరికిన పనుల్లో చేసుకుంటూ అందిన వస్తువులలో ఉపయోగించుకుంటూ ఆయనకు దొరికినటువంటి చిన్న అవకాశాన్ని కూడా ఉపయోగించుకొని కేవలం మాతృభాషలోనే రాసి ఆయనకి ఇంగ్లీష్ నాలెడ్జ్ లేకపోవడం, ఇంగ్లీష్ ఎడ్యుకేషన్లో చదవకపోవడం, మాతృభాష కేవలం ఆయన రాసినటువంటి హిందీ మీడియంలో రాసి ఐఏఎస్ ఐపీఎస్ సాధించారు. మనోజ్ కుమార్ శర్మ యొక్క జీవిత వృత్తాంతం ఆధారంగా తీసినటువంటి సినిమా అది. సో ఇక్కడ ఈ సినిమా గురించి ఎందుకు చెప్పాల్సి వస్తుంది మనకంటే, ఐఏఎస్ ఐపీఎస్ సాధించాలంటే పెద్ద పెద్ద డిగ్రీలు పెద్ద పెద్ద యూనివర్సిటీల్లోనూ పెద్ద స్కూల్స్లోనూ చదివి ఉండాలి, ఇంగ్లీష్ నాలెడ్జ్ బాగా ఉండాలి. అదేవిధంగా ఇదేదో గొప్ప గొప్ప డిగ్రీలు ఉన్న వాళ్ళకే వస్తుంది, బాగా డబ్బున్న వాళ్ళకి వస్తుంది. ఇలాంటివి మన వాళ్ళు ఎక్కువగా వినిపిస్తుంటాయి బయట. అవేవి నమ్మద్దు. సో అందుకని కొత్తగా వచ్చే వాళ్ళకి నేను ఇక్కడ ఏంటంటే ఇదేం సినిమాని ప్రమోషన్ చేయడం కాదు. సినిమా రిలీజ్ అయ్యి ఆల్రెడీ 1 ఇయర్ 2 ఇయర్స్ అయిపోతుంది. కాబట్టి సినిమాని నేను ప్రమోట్ చేయట్లేదు. సివిల్స్ యాస్పిరెంట్స్ ప్రతి ఒక్కళ్ళు 1-2 సార్లు ఈ సినిమా చూడవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సినిమాను చూడండి, బాగా ఇన్స్పైర్ అవ్వండి. రిపీట్ అనే పదాన్ని లేదా రీస్టార్ట్, ఆ సినిమాలో పదే పదే వాళ్ళు రీస్టార్ట్ అంటే మీకు ప్రిలిమ్స్ ఫెయిల్ అయ్యారు, ఫిలిమ్స్ పాస్ అయ్యారు, మెయిన్స్ పాస్ అయ్యారు, ఇంటర్వ్యూకి వెళ్ళారు, ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యారు, మళ్ళా మీరు కుంగిపోకుండా మళ్ళీ వెనక్కి వచ్చి రీస్టార్ట్ చేయమని చెప్తారు. సో సివిల్ సర్వీసెస్కి అదే కావాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఇంటర్వ్యూ దాకా వెళ్ళినటువంటి వాళ్ళకి కూడా ప్రిలిమ్స్ క్లియర్ అవ్వదు. మరి అలాంటప్పుడు అందుకని మళ్ళీ రీస్టార్ట్ చేయడమే, మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ జీరో నుంచి. సివిల్ సర్వీసెస్లో ఏంటంటే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినంత మాత్రాన, ఇంటర్వ్యూలో ఫెయిల్ అయినంత మాత్రాన మీకేం జాబ్ రాదు. ఇంటర్వ్యూ ఫెయిల్ అయ్యారు కాబట్టి మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. మళ్ళీ ప్రిలిమ్స్, మళ్ళీ మెయిన్స్, మళ్ళీ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి. సో అందుకని మళ్ళీ అగైన్ అండ్ అగైన్ అంటే రిపీట్, రీస్టార్ట్ అంటే మొదటి నుంచి మళ్ళీ మీరు ప్రారంభించండి. సో అందులో మనోజ్ కుమార్ శర్మ జీవితం ఆధారంగా తీసిన ఈ సినిమాలో అనేక కష్టాలు పడి చిన్న చిన్న హోటల్లో పనిచేయటం, అక్కడ ఢిల్లీలో చిన్న చిన్న వీధుల్లో చిన్న అద్దెకు తీసుకొని ఉండి ఎలాంటి వసతులు లేనటువంటి స్లమ్స్లో నివసిస్తూ, అదేవిధంగా ఎంతోమంది ఈయనే కాదు చాలామంది ఇలా ఢిల్లీ, బీహార్, యూపీ, మధ్యప్రదేశ్, ఈ రాష్ట్రాల నుంచి, ఒరిస్సా, ఈ రాష్ట్రాల నుంచి ఎంతోమంది ఢిల్లీకి వెళ్ళి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ, చిన్న చిన్న పనులు చేసుకుంటూ, రోడ్డు పక్కనే నివసిస్తూ, చిన్న చిన్న హట్స్లో నివసిస్తూ సివిల్స్ సాధిస్తారు. సో కాబట్టి మీరు ఈ సినిమా చూసి ఇన్స్పైర్ అవ్వండి. సో ఇక్కడ ఇది నేనేం ప్రమోషన్ కాదు, సినిమాని ప్రమోషన్ ఏం చేయట్లేదు. మీకు ఇన్స్పిరేషన్ కోసం కొంతమంది రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి తెలుగు మీడియంలో మేము సివిల్స్ రాయలేము అనుకున్నటువంటి వాళ్ళు ఇలాంటి మూవీ చూసి ఇన్స్పైర్ అవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడు మా అశోక ఐఏఎస్ స్టడీ సర్కిల్లో సివిల్స్ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళకి, తెలుగు మీడియంలో చదివేటువంటి వాళ్ళకి, వాళ్ళ మీద స్పెషల్గా ఫోకస్ చేస్తాం మేము. వాళ్ళకి స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తాం, స్పెషల్గా వాళ్ళకి కోచింగ్ గైడ్లైన్స్ ఇవ్వడం, ఓపిక్గా వాళ్ళు అడిగిన డౌట్లన్నీ క్లారిఫై చేయడం, వాళ్ళకి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది. ముఖ్యంగా ఈ తెలుగు మీడియం పిల్లలు గ్రామీణ ప్రాంతాల్లో, ఎందుకంటే అర్బన్ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు హైలీ ఎడ్యుకేటెడ్ అంటే సిటీస్లో చదువుకున్నటువంటి వాళ్ళకి మనం ఎంత ఎక్కువగా గైడెన్స్ ఇవ్వకపోయినా వాళ్ళు సర్వైవ్ అవుతారు. బట్ వీళ్ళకి మాత్రం ఎక్కువగా మేము వీళ్ళ మీద స్పెషల్గా ఫోకస్ చేస్తాం. అలానే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు మేము చేయమని కాదు అని అర్థం. సో ఈ విధంగా అనమాట.
సో, కాబట్టి ఇలా మీరు ఇలాంటి ఇన్స్పిరేషనల్ మూవీస్ చూడండి. నంబర్ ఆఫ్ టైమ్స్ చూడండి. మీకే తెలుస్తుంది. ఒక సాధారణ డిగ్రీ చదివి 10థ్ ఫెయిల్ అయ్యి ఢిల్లీ వెళ్ళి మాతృభాషలో రాసి సివిల్స్ సాధించినటువంటి ప్రజెంట్ వర్కింగ్ ఐపీఎస్ మనోజ్ కుమార్ శర్మ ఆ జీవిత ఆధారంగా రూపొందించినటువంటి చిత్రం. ఈయన జీవితాన్ని చూసి మీరు ఎంతో ఇన్స్పైర్ అయ్యి అవడానికి అవకాశం ఉందన్నమాట. చాలామంది మన రాష్ట్రంలో కూడా ఇలాంటి వాళ్ళు ఎంతోమంది తెలుగులో సివిల్స్ రాసినటువంటి వాళ్ళు ఉన్నారు. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సివిల్ సర్వీసెస్ సంబంధించి బోత్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం వాళ్ళు ఆ నెంబర్‌లకు ఫోన్ చేయండి. సో, మీకు గైడ్‌లైన్స్ కావాలన్నా, మెంటర్‌షిప్ కావాలన్నా, కోచింగ్ కావాలన్నా, మెటీరియల్ కావాలన్నా, ఏది కావాలన్నా మీకు అందుబాటులో ఉంటుంది. పర్సనల్‌గా వచ్చి కలవండి. కలిసి గైడ్‌లైన్స్ తీసుకున్న తర్వాత డిసైడ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్. ఇంకా ఎక్కువ మందికి ఈ విషయాన్ని చేరవేయండి. ఎవరైనా సివిల్స్ సాధించవచ్చు. డిగ్రీ ఫెయిల్ అయ్యి మళ్ళా పాస్. ఇక్కడ 12థ్ ఫెయిల్ అంటే 12థ్ ఫెయిల్ అయిన తర్వాత సివిల్స్ రాయమని కదా అర్థం. 12థ్ ఫెయిల్ అయిన వ్యక్తి మళ్ళా రాసి 12థ్ పాస్ అయ్యి మళ్ళా డిగ్రీ ఏదో ఒక డిగ్రీ చేసుకొని తర్వాత సివిల్స్ రాసాడని అర్థం అనమాట. అది మైండ్‌లో పెట్టుకోవాలి మీరు. ఓకే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.